హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి వాళ్ళ ఇంటికి ఇన్స్పెక్టర్ వచ్చి అపూర్వ వైపు అనుమానంగా చూస్తూ, సార్, ఇందులో మేము ఒక క్లూ కనిపెట్టాం సార్. ఇన్స్పెక్టర్ని హత్య చేసింది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్గా అపూర్వనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇన్స్పెక్టర్. వెంటనే శరత్చంద్ర, ఎవరు ఆవిడ, నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, నా శోభని చంపిన ఆవిడ్ని నేను ఖచ్చితంగా చంపాలి అని చెప్పి గట్టిగా శబదం చేస్తారనమాట శరత్చంద్ర. ఇంక వెంటనే అపూర్వకి వణుకు వస్తూ ఉంటుంది, చేతులు కాళ్ళు షివరవుతూ ఉంటాయి. సరే సార్, మీ దగ్గరికి ఇంకొక పెద్ద క్లూతోనే ముందుకి వెళ్తాను సార్ అని వెళ్ళిపోతుంటే అపూర్వ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. హలో ఇన్స్పెక్టర్ గారు, మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ మా బావకి పెద్ద సహాయమే చేస్తున్నట్టున్నారు అని అడుగుతుంది అపూర్వ. అవును, కొంతమంది దాచిపెట్టుకొని మేకవన్న పులలాగా బయటికి మేక, లోపల మనుషుల్ని పీక్కు తినే రాక్షసులా ప్రవర్తిస్తే మరి నేను అదే చేయాలి కదండి, పోలీసులుగా అది మా కర్తవ్యం అని అంటారు ఆ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, ఎవరైతే పాత ఇన్స్పెక్టర్ ఉన్నాడో అతనికి ఇచ్చిన ఆఫరే మీకు కూడా ఇస్తున్నాను. మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అడగండి, ఇస్తాను. లేకపోతే మీ పిల్లలకి ఏమైనా కాలేజ్ సీట్ కావాలా చెప్పండి, మీ కాళ్ళ ముందు ఉంచుతాను, అంతేకాని విషయం బయట పెడితే అని అంటుంది. ఏంటి అపూర్వ గారు, నేను తెలివి తక్కువ అని అనుకుంటున్నారా? మీరు ఇలాంటి డీల్కి కాంప్రమైజ్కి వస్తారని నేను ఇలా స్కెచ్ వేశాను. అందుకే నేనంటే మీకు ఏంటి అని చూపించడానికి నేనే కావాలని శరత్చంద్ర గారి దగ్గరికి వచ్చాను. అయితే మీ గురించి నేను విన్నది కరెక్టేనన్నమాట. మీరు అడిగితే ఎన్ని కోట్లైనా ఇస్తారంటగా అని అంటారు. అవును, ఎన్ని కోట్లైనా ఇస్తాను, చెప్పు ఏం కావాలి అని అడుగుతుంది. ఏం లేదు మేడం, మా ఆవిడకి ఒక బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉందంట. అది దగ్గర 30 కోట్లు విలువ చేసే విల్లా ఉందంట కదా, ఆ విల్లాని మాకు ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు నేను చూసుకుంటాను అని అంటారు. ఓకే, రిజిస్ట్రేషన్ పేపర్స్ మీ ఇంట్లో ఉంటాయి, కానీ నిజాన్ని దాచిపెట్టు. అండ్ ఆ టెడ్డీ బియర్తో ఉన్నవాడు కూడా నాకు ప్రాణాలతో కావాలి, అర్థమైందా అని అంటుంది అపూర్వ. ఓకే మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్, డబ్బులకి అమ్ముడుపోయి. ఇది ఇలా ఉండగా మీరా, కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇద్దరూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అన్నయ్య నీతో ఒక మాట మాట్లాడాలి. చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరిగిపోయింది కదా, మరి పెళ్లి తర్వాత ముహూర్తం పెట్టించాలి కదా అన్నయ్య, కాబట్టి ఆ విషయం నీతో మాట్లాడదామని అని భయపడుతూ చెప్తుంది మీరా. అపూర్వకి చాలా కోపం వస్తుంది. ఏంటి మీరా, పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, అది ఇప్పుడు అని అంటారు. అపూర్వ, ఏది ఏమైనా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాబట్టి మన అల్లుడు కూతురు సంతోషాన్ని మనం కోరుకోవాలి, కానీ వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉండడం మనం కోరుకోకూడదు. చూడమ్మా మీరా, అత్తయ్య గారు మీకు నచ్చినట్టు చేయండి, నేను కాస్త పనుంది బయటకు వెళ్తున్నాను, మీకు ఏం ఏర్పాట్లు చేయాలనిపిస్తే ఆ ఏర్పాట్లు చేయండి, నేనేమీ అబ్జెక్ట్ చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా భూమి అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గగన్కి కాల్ చేసి చెప్తుంది, బావా ఏమన్నారు మీరు, నేను చెర్రీ లైఫ్ని నాశనం చేశానన్నారు కదా, ఇప్పుడు చూడండి చెర్రీకి నక్షత్రకి ఇవాళ ముహూర్తం పెట్టించాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్, హే ఆర్ యు మ్యాడ్, ఎందుకు అలా చేశావు? చూడు, నువ్వు నరకంలోకి నా తమ్ముణ్ణి నెట్టడానికి ఇలా చేస్తున్నావు. ఆ నక్షత్రం ఏమైనా తక్కువదనుకుంటున్నావా? తను పెద్ద శాడిస్ట్, అలాంటి దానికి ఇప్పుడు చెర్రీతో అలా ముహూర్తం పెట్టిస్తే అది చెర్రీని చంపేస్తుంది. నీ తింగరతనం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతున్నావు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గగన్. పాపం టెన్షన్ పడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. చెర్రీని అలా ఇంకా రూమ్లోకి తీసుకువెళ్తారు కృష్ణప్రసాద్. ఇటువైపు నక్షత్రం రెడీ చేసి భూమి, అపూర్వ అండ్ మీరా అందరూ రూమ్లోకి తీసుకొస్తారు. ఇంకా రూమ్లోకి వచ్చిన వెంటనే నక్షత్ర కావాలని తనపై తనే అటాక్ చేసుకుంటూ ఆ నిందనంతా పాపం చెర్రీపై నెట్టేస్తుంది. పరుగున వచ్చి బోరున ఏడుస్తూ, అమ్మా నన్ను చెర్రీ కొడుతున్నాడమ్మా, నేను నిన్ను కావాలనే పెళ్లి చేసుకున్నాను, నిన్ను నా భార్యగా ఒప్పించేంత వరకు, నీ అంతటా నువ్వు నన్ను నీ భర్త అని ఒప్పుకునేంత వరకు నేను ఇలా టార్చర్ చేస్తూనే ఉంటానని నన్ను కొడుతున్నాడమ్మా అని చెప్పి అబద్ధాలాడుతుంది నక్షత్ర మాటలు విన్న శరత్చంద్ర పాపం చెర్రీని కొడతారు. చెర్రీ ఏమీ మాట్లాడకుండా అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు. పాపం భూమి గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటుంది. కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. రేయ్ చెర్రీ, అల్లుడు అయిపోయావు కదా అని నా కూతురి వంటిపై చెయ్యి వేసి కొట్టాలనుకున్నావో చంపేస్తా, జాగ్రత్తగా నడుచుకో
అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకలా అపూర్వ, అయినా చిన్నప్పటి నుండి ఈ చేతులతో పెంచాం కదరా, అలాంటిది నా కూతుర్నే కొడతావా? హే కేపీ, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అని నక్షత్రం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం కృష్ణప్రసాద్ వెంటనే చెర్రీని వచ్చి హక్ చేసుకుంటాడు. పాపం చెర్రీ చాలా బాధపడుతూ ఉంటారు. నాన్న, ఈ కష్టాలన్నీ నా వల్లే నీకు కదా అని బాధపడతారు కృష్ణప్రసాద్. అయ్యో అలాంటివేంటి నాన్న, ఎవరి వల్ల ఎలాంటి కష్టాలు రావు నాన్న, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటాడు చెర్రీ. పాపం బాధగా చూస్తూ ఉంటుంది భూమి. శరత్చంద్ర తన రూంలోకి వెళ్ళిపోయి బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ నక్షత్రకి వెళ్ళి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను వెళ్ళి బావ మైండ్ని డైవర్ట్ చేయాలి అని వెంటనే అపూర్వ నక్షత్ర గురించి ఆలోచించకుండా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను బావా. పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు కదా, మన మనశ్శాంతి పోవడానికి కారణం ఆ భూమినే కదా బావా. అంటే భూమి పెళ్ళి ఆగిపోయింది కదా, అందుకే భూమికి పెళ్లి చూపులను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా తను సంతోషంగా ఉంటుంది, మనం కూడా సంతోషంగా ఉంటాం బావా అని అంటారు. అపూర్వ, మొన్న ఎంత అవమానం జరిగిందో చూసావు కదా, చూశాక కూడా నీకింకా అలా అనిపిస్తోందా అని అంటారు శరత్చంద్ర. అయ్యో వాళ్ళంటే ఎవరో తెలియని వాళ్ళు బావా, కానీ మన చుట్టాల్లోనే పెళ్లి చూపులు చూస్తే అప్పుడు భూమిని అంతా అర్థం చేసుకుంటారు కదా. రఘుపతి అన్నయ్య గారు లేరు, వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకంట, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు, వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే అంతా వాళ్ళే చేసుకుంటారు. నేను భూమి గురించి వీడమరిచి మరీ చెప్పాను. ఏదో చిన్నపిల్ల ప్రేమ అని మోసపోయింది, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పాను బావా. వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు, ఒప్పుకుంటానన్నారు, కాబట్టి రేపే పెళ్లి చూపులకి రమ్మని కబురు చేశాను బావా అని అంటుంది అపూర్వ. థ్యాంక్ యూ అపూర్వ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఈ విషయంలో కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అని ఇంకా అప్రిషియేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. భూమి, రేపు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను కదా అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. సో భూమిని పెళ్లి చూపులు చూడడానికి ఒక ఫ్యామిలీ, రఘుపతి ఫ్యామిలీ వస్తుంది. ఇంకా అలా వచ్చి కూర్చుంటారు, అందరికీ మర్యాదలు చేస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. కృష్ణప్రసాద్కి పాపం నచ్చదు కాబట్టి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా మీరా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే అప్పుడే శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావగారు మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, నిన్నే అపూర్వ గారు మాకు కాల్ చేసి అంతా చెప్పారు. అయినా ఇప్పట్లో ప్రేమలు లేని పెళ్ళిళ్ళు ఎక్కడుంటున్నాయండి, వాళ్ళు చెప్పుకోరు, మీరు చెప్పుకున్నారు, అంతే తేడా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే మీరెవరు, ఘట్టమనేని శరత్చంద్ర గారు, మీ కూతురంటే ఎలా ఉంటుందో మాకు తెలుసులేండి అని చెప్పి ఇంకా వెంటనే కవర్ చేసుకుంటూ చెప్తారనమాట. ఇంకా వెంటనే ఆ పెళ్ళికొడుకు కూడా మనసులో, అయినా అది ఎలా ఉంటే నాకెందుకు, ఆస్తి వస్తుంది కదా, ఆ భూమిని టార్చర్ పెడతాను, పెళ్ళయ్యాక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, భూమి ఈ ఆస్తి అంతా తన పేరు మీదే ఉంది, కాబట్టి పెళ్లి చేసుకున్నాక ఎవరొచ్చి నన్ను అడుగుతారు అని కాన్ఫిడెంట్గా కూర్చుంటాడు ఆ పెళ్ళికొడుకు. ఇంకప్పుడే మీరా భూమి దగ్గరికి వచ్చి భూమి అని పిలుస్తుంది. ఏంటి, ఏమైంది అత్తయ్య అని అడుగుతారు. భూమి, రెడీ అవ్వు, నీ పెళ్లి చూపులు కదా అని అంటారు. ఏంటి పెళ్లి చూపులా, నాకు మీరు కనీసం చెప్పలేదు అని అడుగుతుంది. అయ్యో చెప్పే అవకాశం ఏముంది, అయినా చూడ్డానికి అబ్బాయి చాలా బాగున్నాడు, నీకు మంచి లైఫ్ వస్తుంది అని చెప్తుందనమాట మీరా. సరే పిన్ని, నేను రెడీ అవుతాను, మీరు వెళ్ళండి అని చెప్పి డోర్ వేసేస్తుందనమాట భూమి. ఇంకా డోర్ వేసి వెనకాల డోర్ నుండి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట భూమి. ఇంకా అలా ఇటువైపు పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ భూమి కనిపించదు. తన రూమ్లో ఎంత వెతికినా భూమి కనిపించదు. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి, బావా ఒకసారి రావా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి ఇంకా శరత్చంద్రని గార్డెన్లోకి తీసుకొస్తుంది. ఏమైంది అపూర్వ అని అడుగుతారు శరత్చంద్ర. బావా భూమి కనిపించట్లేదు బావా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా శరత్చంద్ర, ఏంటపూర్వ ఏం మాట్లాడుతున్నావు, భూమి కనిపించకపోవడం ఏంటి అని అంటారు. అవును బావా, ఇల్లంతా వెతికాను, ఎక్కడా భూమి లేదు అని అంటారు. ఇదేదో కావాలనే జరిగినట్టుంది బావా, నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఒకవేళ భూమి ఆ గగన్ గాడి దగ్గరికి అని అంటారు. అపూర్వ, నా భూమి గురించి నాకు తెలుసు, వాడి దగ్గరికి నా కూతురు వెళ్ళదు అని అంటారు శరత్చంద్ర. మరి వాళ్ళకి ఎలా కవర్ చేస్తావు బావా అని అడుగుతారు. ఫోన్ చేస్తున్నాను అని అంటారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది.
ఇదేంటి ఏమైంది అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర లోపలికి వచ్చి "ఆ, ఏమీ అనుకోకండి రఘుపతి గారు, నిజం చెప్పాలంటే భూమి ఇవాళ మార్నింగే ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటే చెన్నైకి వెళ్ళిందంట. ఆ విషయం నాకు అపూర్వ ఇప్పుడు చెప్తోంది. తనకి ఇప్పుడే గుర్తొచ్చిందంట" అని అంటారు. "ఓ అవునా, అయినా నాట్యం అంతే అంత ఇష్టం ఉన్న అమ్మాయి. తను ఎప్పుడొచ్చినా మేము చూస్తాం. సరేనండి, మేము వీలు చూసుకొని రేపు వస్తాం" అని చెప్పి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అపూర్వ మాత్రం "బావా, ఒకసారి మనం గగన్ గారి ఇంటికి వెళ్ళి వెతుకుదాం బావా, ఖచ్చితంగా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, రా బావా" అని చెప్పి శరత్చంద్ర అపూర్వ వాళ్ళు ఇంకా గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి కరెక్ట్గా గగన్ వాళ్ళ ఇంటికే వస్తుంది. డోర్ ఓపెన్ చేసేలా లోపలికి వచ్చేసరికి ప్లాంట్స్కి వాటరింగ్ ఇస్తూ ఉంటారనమాట శారద. ఇంకా శారద ఒక్కసారిగా పాపం భూమిని వచ్చి హక్ చేసుకుంటుంది. "భూమి" అని పాపం ప్రేమగా చూస్తుంది. "అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పి భూమి శారద ఇద్దరు లోపలికి వెళ్తారు. "అమ్మ భూమి, నువ్వు నువ్వు ఇక్కడికి రావడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారమ్మా" అని అంటారు. "ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, కానీ ఒకటి మాత్రం నిజమత్తయ్యా, నేను నేను గగన్ బావ లేకుండా ఉండలేను అత్తయ్య. ఆ రోజు నేను కావాలని గగన్ బావని ఇలరికం రమ్మని అడిగాను. దానికి ఒక పెద్ద అర్థం ఉంది. ఆ విషయాన్ని బావకి అర్థం అయ్యేలా నేను చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. బావ నాకు అవకాశాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి మీరే ఎలా అయినా బావని ఒప్పించాలత్తయ్యా. కనీసం నాకు ఒక సహాయం చేయాలి" అని చెప్పి ఇంకా జరిగిందంతా మీరు మావయ్య గారు విడిపోబోతున్నారని అర్థమయ్యే నేను అలా చేశాను, కావాలనే చేశాను. ఆ విడాకుల పేపర్స్ని తగలబెట్టేసింది కూడా నేనే అని చెప్పి ఇంకా మొత్తం నిజం చెప్తుందనమాట భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారదా. "భూమి, అంటే అంటే నా జీవితం కోసం నువ్వు గగన్ని త్యాగం చేశావా? ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు? మాది ఎలాగో గడిచిపోయిన గతం. ఇప్పుడు మేము కలిసున్నా ఉండకపోయినా ఆయనకి ఇబ్బందులే తప్ప ప్రశాంతత ఉండదు. అలాంటిది ఎందుకమ్మా, ఎందుకు నువ్వు నీ జీవితాన్ని" అని అంటారు. శారదా, "అత్తయ్య, నేను గగన్ బావ మాత్రమే సంతోషంగా ఉండాలి అనుకోలేదు. గగన్ బావతో పాటు గగన్ బావ కుటుంబం, నాతో పాటు మా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, మీకు తెలియాలని ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని, కృష్ణప్రసాద్ మావయ్యని నేను ఖచ్చితంగా కలుపుతాను. ఎలా అయినా ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పి ఇంకా చెప్తుందనమాట భూమి. అలా భూమి శారదకి మాట ఇవ్వడం అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర వాళ్ళు చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "భూమి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు?" అని గట్టిగా అడుగుతారు శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర వాయిస్ వినగానే అప్పుడే కారులో అక్కడికి వచ్చిన గగన్, "ఏంటి ఇంటి ముందు ఇంత పెద్ద" అని చెప్పి కారుంది అని చెప్పి అలా ఇంక అక్కడికి వస్తాడనమాట. గగన్ లోపలికి వచ్చి చూసేసరికి శరత్చంద్ర, భూమి వీళ్ళందరూ కనబడతారు. "హే మిస్టర్ శరత్చంద్ర, హౌ డేర్ యూ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్? ఎందుకు వచ్చావు? ఎంత ధైర్యం ఉండి వచ్చావు? పో, మర్యాదగా బయటికి పో" అని అంటాడు గగన్. "ఏయ్, మీ ఇంటికి రావాలని ఏదో ఆశ కలిగి రాలేదురా. నా కూతురు ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను. అయినా నా కూతుర్ని ఇక్కడ పెట్టి నువ్వెక్కడికి వెళ్ళావురా?" అని అడుగుతారు శరత్చంద్ర. "మైండ్ యువర్ లాంగ్వేజ్ శరత్చంద్ర. నేనేమి మీ కూతుర్ని రమ్మని అడగలేదు. తను ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు. ఇప్పుడే నేను ఆఫీస్ నుండి వస్తున్నాను." "అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి మనసు లేని మనుషుల్ని లోపలికి పిలిచావమ్మా?" అని అడుగుతారు గగన్. "బావా, ఇందులో శారద అత్తయ్య తప్పేమీ లేదు. నేనే వచ్చాను. నాన్న, నేను కొంచెం మాట్లాడి వస్తాను" అని అంటుంది. ఏం మాట్లాడతావు భూమి? ఏం మాట్లాడడానికి ఉంది? అయినా బావ పరువుని నువ్వు గంగపాలు చేసేసావు కదా" అని అంటుంది అపూర్వ. "అపూర్వ పిన్ని, ఈ విషయంలో మీరు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మీరు ఈ విషయంలో అస్సలు కలగజేసుకోవద్దు. ఒక్కటి చెప్తున్నాను వినండి. నాన్న, నాకు తెలియకుండా పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేశారు. ఎవరిని అడిగి చేశారు నాన్న? ఎవరిని అడిగి చేశారు? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను? ఆట బొమ్మలా కనబడుతున్నానా? ఆడపిల్లలా కనబడుతున్నానా? ఎన్ని పెళ్లి చూపులకు కూర్చోవాలి నాన్న నేను? ఎంతమంది పెళ్లి చూపులకు కూర్చొని ఎన్నిసార్లు నేను అవమానపడాలి? ఎన్నిసార్లు నా మనసుని నేను చంపుకోవాలి? ఎన్నిసార్లు నా గతాన్ని నేను గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడవాలి? చెప్పు నాన్న, సమాధానం చెప్పు" అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు శరత్చంద్ర. ఏమీ మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు. గగన్ ఒక్కసారిగా భూమికి పెళ్లి చూపులు జరిగిందని, అవి ఇష్టం లేక వచ్చేసింది అని తెలుసుకొని ఇంకలా షాక్లో ఉండిపోతాడు. అప్పుడే ఇంకా శివ కూడా కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి, "అక్క
హక్కొచ్చింది అని చెప్పి అలా చూస్తూ ఉంటాడనమాట శివ. ఇంకా అపూర్వ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. బావా చూసావా, ఇదంతా ఆ శారద ట్రైనింగే బావా అని అంటుంది. చూడండి నాన్న, నేనేమి చిన్నపిల్లని కాదు వాళ్ళ ట్రైనింగు వీళ్ళ ట్రైనింగు తీసుకోవడానికి. నిజం చెప్పాలంటే ఈ అపూర్వనే మీ మనసు మార్చేస్తుంది నాన్న, మిమ్మల్ని కీలు బొమ్మని చేసి ఆడిస్తుంది. ఒక్కటి చెప్తున్నాను నాన్న, ఒక ఆడపిల్ల మనసు అంటే ఏంటో అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకోవాల్సింది తన కన్న తండ్రే. కానీ మీరు ఎప్పుడు నా మనసుని అర్థం చేసుకోలేదు. మీకు గగన్ బావకి ఎందుకు శత్రుత్వం ఉందో నాకు తెలీదు, ఏ విషయంలో మీరు విరోధులుగా మారారో నాకు తెలీదు. కానీ గగన్ బావ నేను మీ కూతురని తెలియక ముందు నిండే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. పెళ్లి చేసుకోవాలని, మా బంధం ముడిపడాలని మేము అనుకున్నాం. కానీ మీ వల్ల అదంతా కుప్పకూలిపోయింది, నాశనం అయిపోయింది. పెళ్ళి వరకు వచ్చిన మా ప్రేమ కథ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం బావా, ఒక్కటి మాత్రం నిజం నాన్న, నేను చెప్పేది నిజం. మీరు ఎన్ని రోజులు నాకు ఇలా పెళ్లి చూపులు చూడ్డానికి డిసైడ్ అవుతూ ఉంటారో ప్రతిసారి నేను ఇలాగే ఇల్లు విడిచి వెళ్ళిపోతూనే ఉంటాను. నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోవాలనుకోవటం లేదు. గగన్ బావని తప్ప వేరే వాళ్ళని నా భర్తగా ఊహించుకోవాలనుకోవటం లేదు అని గట్టిగా చెప్తుంది భూమి. ఒక్కసారిగా భూమి మాటలకి శరత్చంద్ర షాక్ అయిపోయి వెంటనే భూమి దగ్గరికి వస్తారు. భూమి, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నేను పెళ్లి టాపిక్ తీసుకురాను. నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే నువ్వు పెళ్లి చేసుకో, సరేనా అని అంటారు శరత్చంద్ర. బావా అని అంటుంది అపూర్వ. ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం, ఇందులో నీ జోక్యం అవసరం లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా కూతురు నాతో ఇలా మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను. నా కూతురికి నచ్చింది చేయకపోతే ఒక తండ్రిగా నేను ఎందుకు జీవించాలి? అందుకే చెప్తున్నాను, నేను భూమి, ఒకటి, ఆ గగన్ గాడంటే నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు ఆ గగన్ గాడిని మర్చిపోవడానికి నీకు కాస్త సమయం పడుతుంది. ఆ విషయం నాకు అర్థమైంది. ఆ సమయం పట్టేంతవరకు నేను నీ పెళ్లి టాపిక్ని తీసుకురాను, సరేనా? రామ్మ వెళ్దాం అని చెప్పి అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటాడనమాట శరత్చంద్ర భూమిని. ఒక్క నిమిషం నాన్న అని వెనక్కి వెళ్ళి గగన్ని చూస్తుంది భూమి. గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. చూడండి బావా, నా ప్రేమ ఎంత గట్టిదో నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఎవరో చెరిపేస్తే, ఎవరో విడతీస్తే విడిపోయే బంధం మనది కాదని నేను బలంగా నమ్ముతున్నాను. మన బంధంపై నాకు ఎంత నమ్మకం ఉందో మీకు అంత నమ్మకం కలిగేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఈ భూమి అంటే ఎవరో కాదు బావా, డాటర్ ఆఫ్ శోభచంద్ర. మీకు అసలైన ప్రేమంటే ఏంటో నేను తెలిసేలా చేస్తాను బావా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకలా భూమి వైపు షాక్లో చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.